హే వాట్సాప్ గైస్, నేను మీ విష్ణు మania. ఈరోజు మనం ఈ వీడియోలో OnePlus 7 ఇంకా మనకు ఒక మంచి డిస్ప్లే క్వాలిటీ ఇస్తుందా, ఒక మంచి కెమెరా రెజల్యూషన్ ఇస్తుందా, ఓవరాల్గా మనకు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందా, అవన్నీ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇది మనం చూసుకున్నట్లయితే OnePlus 7. ఓకే, బాక్స్ సైడ్ పెడదాం. ఈ బాక్స్లో మనకి 20 వాట్స్ డాష్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి చాలా మంచి ఛార్జింగ్ స్పీడ్ అయితే ఇస్తుంది. ఆల్మోస్ట్ 1.5 అవర్లో అయితే మనకి ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది 0 to 100%. ఓకే, బాక్స్లో మనకు ఓన్లీ ఛార్జరే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో డిజైన్ వైజ్ చూసుకుంటే మనకి OnePlus లోగో ఉంటుంది, OnePlus బ్రాండింగ్ ఉంటుంది, కెమెరా సెటప్ చూడొచ్చు. మనకి కింద కొన్ని స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి, ఒక మైక్ ఉంది. సైడ్ మనం వాల్యూమ్ రాకర్స్, వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ చూడొచ్చు. ఓకే, దీంట్లో మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంది. మనం మెమరీ అయితే ఎక్స్టెండ్ చేసుకోలేం. 2 సిమ్స్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ పెట్టి మెమరీని అయితే మనం ఎక్స్టెండ్ చేసుకోలేం. ఓకే, ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ కూడా చాలా క్విక్గానే వర్క్ అవుతుంది. ఫేస్ ఐడి కూడా చాలా క్విక్గానే వర్క్ అవుతుంది. వాటిలో మనకి ఎలాంటి ఇష్యూ లేదు. ఇది మనం ఓవరాల్గా డిజైన్ వేసి చూస్తే, నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి చూసుకుంటే మనకి బ్రైట్నెస్ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూ లేదు ఈ మొబైల్లో. నేను సన్లైట్లో కానివ్వండి, లో లైటింగ్ కండిషన్స్లో కానివ్వండి చాలా అయితే ఈ మొబైల్ని యూస్ చేశాను. నాకు బ్రైట్నెస్ పరంగా ఎలాంటి ఇష్యూ అయితే రాలేదు, చాలా బాగుంది. ఇంకా వీవింగ్ యాంగిల్స్ కానివ్వండి, ఇమేజ్ క్వాలిటీ కానివ్వండి, వీడియో క్వాలిటీ కానివ్వండి, ఎవ్రీథింగ్ నాకైతే మొబైల్లో చాలా బాగుంది. ఇది AMOLED స్క్రీన్స్ కాబట్టి మనం అంత డీటెయిల్గా చెప్పనవసరం లేదు. ఓకే, ఇంకా ఏంటి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారా? కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అబ్బా బాగుంటుంది. ఇంకా ఏంటి చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, 4K వీడియో అయితే నేను మీకు ఒకటి ప్లే చేస్తాను, మీరు ఈ వీడియో క్వాలిటీని జడ్జ్ చేయొచ్చు. ఓకే, సౌండ్ కూడా ఈ మొబైల్ నుంచే వస్తుంది. మీరు బోత్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీని మీరే జడ్జ్ చేయొచ్చు. కలర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. బ్రైట్నెస్ కానివ్వండి, వీవింగ్ యాంగిల్స్ కానివ్వండి, ఓవరాల్గా డిస్ప్లే వైజ్ అయితే నాకు ఎలాంటి ఇష్యూ లేదు. చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. స్టిల్ 2021లో కూడా బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఒక్కటి నెగిటివ్ ఏంటంటే దీంట్లో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వలేదు, ఓన్లీ 60 Hz ఉంది. అదొక్కటే చిన్న నెగిటివ్ పాయింట్ అనిపించింది నాకు. 90 Hz ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఓకే, నెక్స్ట్ మనం దీంట్లో మెయిన్ మాట్లాడుకోవాల్సింది దీని కెమెరాస్. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది, వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్తో మీరే చూడొచ్చు. ఓకే, ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కెమెరాస్ అయితే నాకు మరీ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు, అట్లని మరీ బాగాలేవని కూడా చెప్పను. యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. ఓకే, ఇది నార్మల్ షాట్. ఓకే, ఇది 2x జూమ్, ఆప్టికల్ జూమ్ చేస్తుంది 2x వరకు. ఓకే, ఇమేజ్ క్వాలిటీని మీరే చూడొచ్చు. నాకు కలర్స్ అయితే మరీ అంత న్యాచురల్గా వస్తున్నట్లయితే అనిపించలేదు. కలర్స్ కొంచెం బ్లోన్ అవుట్ అవుతున్నాయి. కలర్స్ కాంట్రాస్ట్ కానీ అవి కొంచెం ఇంక్రీజ్ చేసి వస్తుంది. డీటెయిల్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ ఈ కలర్స్ అయితే నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. మీరు కూడా జడ్జ్ చేయొచ్చు. ఓకే, ఇది ఫ్రంట్ కెమెరా వస్తే. ఓకే, ఫోటో క్వాలిటీని మీరే చూడండి. నాకు డీటెయిల్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ ఆ కలర్సే మనకి ఫ్రంట్ కెమెరాలో కూడా నాకు అంత న్యాచురల్గా రావట్లేదు. ఇమేజ్ని సాఫ్ట్ చేయడం కానివ్వండి, కలర్స్ని హైలైట్ చేయడం కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఓకే, ఫ్రంట్ క్యామ్ నుంచి మనం 4K అయితే వీడియో రికార్డింగ్ చేయలేం, 1080p వరకే వీడియోని అయితే రికార్డ్ చేయగలం. ఓకే, బ్యాక్ కెమెరా యూస్ చేసి మనం 4K 60 FPS వరకు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీలో నాకు నచ్చింది ఏంటంటే వీడియో స్టెబిలిటీ అంత ఇంప్రెసివ్గా లేదు, అండ్ అలాగే దీంట్లో కూడా మనకు కలర్స్ అంత న్యాచురల్గా రావట్లేదు. ఓవరాల్గా కెమెరా వైజ్ చూసుకుంటే ఒక యావరేజ్ అనే చెప్పొచ్చు. మరీ అంత ఇంప్రెసివ్గా అయితే నాకేం దీంట్లో కెమెరా అనిపించలేదు. దీంతో కంపేర్ చేసుకుంటే iPhone X, XR వాటిలో నాకు బెటర్ కెమెరా కనిపించింది. ఇంకా మనం దీంట్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో వస్తుంది. సో పర్ఫార్మెన్స్లో మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు. నేను పబ్జీ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ చాలా హెవీగా ఆడాను. నాకు ఫ్రేమ్ డ్రాప్స్ కానివ్వండి, ల్యాగ్ కానివ్వండి, నేను ఎలాంటిది అయితే నోటీస్ చేయలేదు. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది.
ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఈ మొబైల్ని నేను గేమర్స్కి గేమింగ్ కోసం అయితే చాలా సజెస్ట్ చేస్తాను. మనకి 20 వాట్స్ డాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. సో మనకి ఛార్జింగ్ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూ రాదు. ఒక చిన్న ఇష్యూ ఏంటంటే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ లేదు. దానివల్ల మరీ మనకి గేమింగ్ అంత స్మూత్గా ఉండదు. బట్ డెఫినెట్లీ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా నేనైతే ఈ మొబైల్ని జస్ట్ గేమింగ్ కోసం అయితే చాలా సజెస్ట్ చేస్తాను. మనకి పబ్జీలో కూడా హై గ్రాఫిక్స్లో కూడా నేను ఎలాంటి ఇష్యూస్ నోటీస్ చేయలేదు. జస్ట్ మొబైల్ అయితే లైట్గా హీట్ అవుతుంది, అంతకు మించి ఏం లేదు. ఓవరాల్గా మొబైల్ అయితే చాలా బాగుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా నాకు చాలా బాగానే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఓవరాల్గా OnePlus 7 రివ్యూ చూసుకున్నట్లయితే, ఇంకా మనం ఈ మొబైల్ని ఇప్పుడు తీసుకోవచ్చా అంటే డెఫినెట్లీ నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. తీసుకోవచ్చనే చెప్తాను. ఎందుకంటే దీంట్లో మనకి మంచి డిజైన్ ఉంది, మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. ఇంతకు మించి ఇంకేం కావాలో ఒక మొబైల్ని తీసుకోవడానికి. సో డెఫినెట్లీ నేనైతే మీకు తీసుకోమనే చెప్తాను. బట్ నేను మీకు న్యూ మొబైల్ అయితే సజెస్ట్ చేయను. యూజ్డ్ మార్కెట్లో మనకి మొబైల్ అరౌండ్ 15 నుంచి 20,000లో మంచి మొబైల్ వస్తుంది. అదైతే నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్గా అనిపించినా డెఫినెట్లీ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఏంటి చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.